వెల్కమ్ టు ఎల్టీఎక్స్ క్లాసెస్. ఇప్పుడు మన ఎల్టీఎక్స్ క్లాసెస్ వాళ్ళు ఆంధ్రప్రదేశ్ ప్యాక్ అనేది ఏపీఎస్సీ కోసం స్టార్ట్ చేయడం అనేది జరిగింది. దీంట్లోని గ్రూప్ 1 అండ్ గ్రూప్ 2 కోసం కూడా ఉంటుంది. సో ఈ యొక్క పర్టికులర్ కోర్స్ అనేది మీకు ఫ్లాట్ 50% ఆఫ్కే ప్రొవైడ్ చేయడం అనేది జరుగుతుంది. సో ఈ యొక్క పర్టికులర్ ప్యాక్లోని ఏపీ ఎకానమీ, ఏపీ హిస్టరీ, ఏపీ బైఫర్కేషన్, ఏపీ జోగ్రఫీ అనేవి ఈ 4 కవర్ అవ్వబోతున్నాయి. ఫ్లాట్ 50% ఆఫ్లో మీకు 10,000 రూపీస్ వర్త్ కోర్స్ అని మీకు 5,000 రూపీస్కే ప్రొవైడ్ చేయడం జరుగుతుంది విత్ లైఫ్ టైమ్ వ్యాలిడిటీ ఆపర్చునిటీ. బట్ ఈ ఆఫర్ అనేది మీకు కేవలం 31 అక్టోబర్ వరకు మాత్రమే. సో ప్లీజ్ ఎవరైతే ఏపీఎస్సీ ఈ కమింగ్ వస్తున్న నోటిఫికేషన్ని యూజ్ చేసుకొని మీరు ఫాస్ట్గా క్లియర్ చేయాలి అనుకుంటే సూన్ జాయిన్ అవ్వడానికి ట్రై చేయండి అండ్ మీ ప్రిపరేషన్ని కూడా స్టార్ట్ చేయడానికి ట్రై చేయండి. అండ్ మీకు దీనికి రిలేటెడ్ ఏమైనా ఇన్ఫర్మేషన్ కావాలి అనుకుంటే 7893899553 ఈ నెంబర్ కాల్ చేసి మీ డౌట్స్ అనేవి క్లియర్ చేసుకొని త్వరగా జాయిన్ అయ్యే ప్రయత్నం అనేది చేయండి. అలానే ఏపీఎస్సీ ఇన్ఫైనిటీ కోర్స్ అనేది కూడా ప్రొవైడ్ చేయడం జరుగుతుంది ఇప్పుడు మన ఎల్టీఎక్స్ క్లాసెస్ వాళ్ళు. ఈ ఇన్ఫైనిటీలోని మీకు బోత్ గ్రూప్ 1 అండ్ ఇంకా గ్రూప్ 2 కూడా అన్ని క్లాసెస్ అనేవి ప్రొవైడ్ చేస్తారు, నాట్ లైక్ ప్యాక్. అయితే దీని మీద కూడా ఫ్లాట్ 10,000 రూపీస్ అనేది ఆఫ్ అనేది ప్రొవైడ్ చేస్తున్నారు. సో 45,000 రూపీస్ వర్త్ కోర్స్ అనేది 35,000 రూపీస్కే మీకు అవైలబుల్గా ఉంది విత్ లైఫ్ టైమ్ వ్యాలిడిటీ ఆపర్చునిటీ. బట్ ఆఫర్ మాత్రం మీకు ఈ ఆఫర్ మాత్రం 31 అక్టోబర్ వరకు మాత్రమే. దీనికి రిలేటెడ్ మీకు ఏమైనా డౌట్స్ కానీ ఉన్నట్లయితే కాల్ 7893899553 ఈ నెంబర్ కాల్ చేసి మీ డౌట్స్ అనేవి క్లియర్ చేసుకొని త్వరగా జాయిన్ అయ్యే ప్రయత్నం అనేది చేయండి. ఓకేనా? సో వెల్కమ్ టు ఎల్టీఎక్స్ క్లాసెస్ అండ్ వెల్కమ్ టు గ్రూప్ 1 అండ్ 2 కరెంట్ అఫైర్స్. అండ్ ఈ క్లాస్ మీకు కవర్ చేస్తుంది శాంతి మేడం. సో బిఫోర్ స్టార్టింగ్ అవర్ క్లాస్ ఫర్ టుడే నేను ఆల్రెడీ నిన్న కరెంట్ అఫైర్స్లోని మీకు మెన్షన్ చేయడం అనేది జరిగింది. క్వశ్చన్, నిన్న కరెంట్ అఫైర్స్లోని మెటాలిక్ బాల్ అనేది రావడం జరిగింది. ఆ మెటాలిక్ బాల్ అంటే ఏంటి అనేది నేను మీకు క్వశ్చన్ పెట్టడం జరిగింది. సో దానికి మీరు కింద కామెంట్ బాక్సెస్లోనే ఆన్సర్ అనేది చేశారు. దేవి ప్రశాంతి రిలేటెడ్ టు ఇన్నర్ మోస్ట్ కోర్ మ్యాడిన్, వెరీ గుడ్, కరెక్ట్. అండ్ భూపతి గారు మెటాలిక్ బాల్ రిలేటెడ్ టు ఇన్నర్ మోస్ట్ కోర్, వెరీ గుడ్. సో గుర్తుపెట్టుకోండి, ఇన్నర్ మోస్ట్ కోర్, అవుటర్ కోర్, ఇన్నర్ మోస్ట్ కోర్ అనేది 5th లేయర్ అనమాట. ఓకేనా? సో మీరు ఇన్నర్ మోస్ట్ కోర్ అని మెన్షన్ చేస్తున్నందుకు ఐఎమ్ అప్రిషియేటింగ్ యూ. అండ్ ప్రిన్స్ గేమింగ్ ఇన్నర్ మోస్ట్ కోర్, వెరీ గుడ్. అండ్ శుంకరి అంజలి ఆప్షన్ సి ఆన్సర్ మ్యామ్, వెరీ గుడ్. సో దట్ ఈస్ వాట్ ఇన్నర్ మోస్ట్ కోర్. గుర్తుపెట్టుకోండి, కరెంట్ అఫైర్స్ చెప్పగానే మీకు ఏంటి అంటే ఆ పాయింట్స్ అనేవి గుర్తుండడం వెరీ ఈజీ. కాకపోతే ఎగ్జామ్ హాల్లోని మనం ఏవైతే కరెంట్ అఫైర్స్ క్వశ్చన్స్ అనేవి చూస్తామో ఆ టైంలోని ఒకేసారి సడన్లీ మెటాలిక్ బాల్ అంటే మన థాట్ అంతా కూడా ఫిజిక్స్, కెమిస్ట్రీలోకి వెళ్ళిపోతుంది. కానీ మనకి ఇక్కడ ఏంటి, దిస్ ఈజ్ రిలేటెడ్ టు జోగ్రఫీ, అవర్ ఎర్త్స్ కోర్ అనమాట. సో దిస్ ఇప్పటి వరకు కూడా మనం అనుకుంటుంది ఏంటి, క్రస్ట్, మ్యాంటిల్, కోర్ అనేది ఉంటుంది అని. కోర్లో అగైన్ అవుటర్ కోర్, ఇన్నర్ కోర్ అనేది ఉంటుందని. కానీ రీసెంట్లీ అలాస్కాలో వచ్చిన ఎర్త్ క్వేక్ ద్వారా ఆస్ట్రేలియన్ రీసెర్చర్స్ వాళ్ళు ఫైండ్ అవుట్ చేసింది ఏంటి, ఇన్నర్ మోస్ట్ కోర్ అనే లేయర్ ఒకటి ఉంది అని చెప్పేసి. ఓకేనా? సో బీ క్లియర్ విత్ ద టాపిక్స్. నౌ మూవింగ్ టువర్డ్స్ టుడేస్ ఆర్టికల్స్. ఈ రోజు నేను మీకు ఈ యొక్క పర్టికులర్ సెషన్లో మీకు ఈ పర్టికులర్ 5 ఆర్టికల్స్ కవర్ చేయబోతున్నాను. ఒకటి ఫస్ట్ వన్ వచ్చేసరికి న్యూ క్యాపిటల్ ఆఫ్ ఇండోనేషియా. సో ఇండోనేషియాలోని కొత్త క్యాపిటల్ అనేది స్టార్ట్ చేశారనమాట. సో అందుకే ఇది కరెంట్ అఫైర్స్లోకి అపేర్ అయింది. సో జోగ్రఫీ రిలేటెడ్ కానీ అండ్ కరెంట్ అఫైర్స్ రిలేటెడ్ ఎవ్రీథింగ్ అందరు కూడా చూద్దాం. అండ్ సెకండ్ వన్, కొలోనల్ గీతా రాణా. సో షీ ఈజ్ లైక్ ఫస్ట్ విమెన్ అండ్ కొలోనల్ గీతా రాణా. సో ఫస్ట్ విమెన్ అనమాట సోల్జర్స్లోకి, that we shall see. And third article, Tropex 2023 అనమాట. దిస్ ఈజ్ అన్ ఇండియన్ నేవీ తాలూకా మ్యారిటైమ్ ఎక్సైజ్ అనమాట. సో దాంట్లో ఏంటి ఆ ఎక్సైజ్ రిలేటెడ్ ఇన్ఫర్మేషన్ అదంతా కూడా చూద్దాం. నెక్స్ట్ 4th ఆర్టికల్, ఇంటర్నేషనల్ డే ఆఫ్ విమెన్ జడ్జెస్. ఓకే, సో ఫోకస్ వచ్చేసరికి విమెన్ జడ్జెస్ రిలేటెడ్, అందుకే దిస్ ఈజ్ నాట్ ఇంటర్నేషనల్ విమెన్స్ డే. గుర్తుపెట్టుకోండి, రెండింటికి చాలా డిఫరెన్స్ ఉంది, కన్ఫ్యూజ్ కూడా అవ్వకండి. విమెన్ జడ్జెస్ ఇంటర్నేషనల్ డే వేరు, ఎప్పుడు స్టార్ట్ చేశారు, దాని హిస్టరీ ఏంటి, ఎవరు స్టార్ట్ చేశారు, ఆ రిజల్యూషన్ ఎవరు పెట్టారు, ఎట్సెట్రా అదంతా కూడా డిస్కస్ చేద్దాం. అండ్ ఫైనల్ ఆర్టికల్, మిలిటరీ సర్వీస్ టు విమెన్ ఇన్ కొలంబియా ఫర్ ద ఫస్ట్ టైమ్ ఇన్ 25 years.
ఇఫ్ ఎట్ ఆల్ మీరు అబ్జర్వ్ చేశారంటే దీంట్లోని ఈరోజు 3 ఆర్టికల్స్, కోలోనల్ గీతా రాణా కానీ, ఇంటర్నేషనల్ డే ఆఫ్ విమెన్ జడ్జెస్ కానీ, మిలిటరీ సర్వీస్ టు విమెన్ ఇన్ కొలంబియా ఫర్ ద ఫస్ట్ టైమ్ ఇన్ 25 years. సో మార్చ్ రిలేటెడ్ కరెంట్ అఫైర్స్ లో మీకు మాక్సిమం డామినేషన్ వచ్చేసరికి విమెన్ రిలేటెడ్ డామినేషన్ ఉంది. సో ఇట్ ఈస్ నాట్ లైక్ డామినేషన్, ఈక్వాలిటీ, జెండర్ ప్యారిటీ అనుకోవచ్చు. ఓకే, సో ఎస్, వితౌట్ ఫర్దర్ ఎనీ డిలే వి షల్ స్టార్ట్ అవర్ ఆర్టికల్స్. ఫస్ట్ ఆర్టికల్ నేను చెప్పాను కదా, ఇండోనేషియా తాలూకా న్యూ క్యాపిటల్. అయితే మేడం న్యూ క్యాపిటల్ అంటున్నారు, ఓల్డ్ క్యాపిటల్ ఏది? జకార్తా. సో దిస్ వన్ ఇఫ్ ఎట్ ఆల్ మీరు అబ్జర్వ్ చేస్తే దిస్ ఏరియా అండ్ దిస్ సుమాత్రా, జావా ఇదంతా కూడాను పార్ట్ ఆఫ్ అవర్ ఇండోనేషియా అన్నమాట. అయితే ఇండోనేషియా తాలూకా ఓల్డ్ క్యాపిటల్ వచ్చేసరికి జకార్తా అన్నమాట. ఇప్పుడు కొత్త క్యాపిటల్ వచ్చేసరికి నుసాంతరా. నుసాంతరా ఇట్ ఈస్ అ పార్ట్ ఆఫ్ న్యూ క్యాపిటల్ సిటీ అన్నమాట. ఇది వచ్చేసరికి బోర్నియా ఐలాండ్లో పార్ట్. ఓకే, సో ఇఫ్ అట్ ఆల్ క్వశ్చన్లో బోర్నియా ఐలాండ్ అన్నా సరే డోంట్ గెట్ కన్ఫ్యూజ్డ్. పేరు వచ్చేసరికి నుసాంతరా, అది మాత్రం గుర్తుపెట్టుకోవడానికి ట్రై చేయండి. అది ఎక్కడ లొకేట్ అయ్యింది? బోర్నియా ఐలాండ్ అనేది కూడా గుర్తుపెట్టుకోవడానికి మెయిన్ ఏమొంచి ట్రై చేయండి అనమాట. సో ఇది ఈ నుసాంతరా అనేది ఇన్ఫాక్ట్ ఇంకొక పార్ట్ విచ్ యూ నీడ్ టు రిమెంబర్ ఈస్ ఇట్ ఈస్ ఆల్సో ఏ పార్ట్ ఆఫ్, ఇఫ్ అట్ ఆల్ ఏ పేరు యూజ్ చేసినా నుసాంతరా అన్న పేరు, ఎగ్జాక్ట్లీ పేరు వచ్చేసరికి నుసాంతరా. వేరాస్ మీరు ఏ పార్ట్లో అన్నా బోర్నియా ఐలాండ్ అనేది కూడా మీరు రాసుకోవచ్చు. అండ్ తర్వాత ఇట్ ఈజ్ ఏ పార్ట్ ఆఫ్ ఈస్ట్ కాళీమంటన్, ఈస్ట్ కాళీమంటన్ పార్ట్ అన్నమాట. సో ఇది చూడండి, ఇక్కడ చూసారా ఈస్ట్ కాళీమంటన్ అని ఉంది, దీంట్లోని పార్ట్ అన్నమాట ఈ నుసాంతరా. అందుకే ఇది ఇఫ్ అట్ ఆల్ మీరు ఈస్ట్ కాళీమంటన్ అని పేరు చూసినా, బోర్నియా ఐలాండ్ అన్న పేరు చూసినా, నుసాంతరా అని చూసినా మీకు ఏదైనా ఇమ్మీడియట్లీ గుర్తు రావాల్సిందేంటి? దిస్ ఇండోనేషియా తాలూకా కొత్త క్యాపిటల్ అన్నమాట. అయితే మేడం ఇంతకీ కొత్త క్యాపిటల్ ఎందుకు షిఫ్ట్ చేస్తున్నారు? వాట్ ఆర్ ద రీజన్స్ వై? ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ రీజన్స్ ఏంటి అంటే, ఏదైతే ఈ ఏరియా అనేది ఉండిందో ఈ జకార్తా అనేది ష్రింక్ అయిపోవడం అనేది స్టార్ట్ అయింది. సో గ్లోబల్ లెవెల్ టెంపరేచర్స్ అనేవి పెరిగిపోతున్న టైంలోని వాటర్ తాలూకా ఇంక్రీజ్ వల్ల ష్రింక్ అయిపోవడం అనేది స్టార్ట్ అయిందనమాట. అండ్ తర్వాత ఈవెన్ ఫినాన్షియల్ ఇన్ఈక్వాలిటీ అనేది కూడా స్టార్ట్ అయిపోయింది ఇక్కడ. ఎందుకు ఈ ఫినాన్షియల్ ఇన్ఈక్వాలిటీ? బికాస్ ఆఫ్ పాపులేషన్ ఎక్స్ప్లోషన్. మెయిన్ ఏంటి అంటే ఇది ఒక క్యాపిటల్ సిటీ అవ్వడం, ఇక్కడ పాపులేషన్ అనేది చాలా డ్రాస్టికల్లీ పెరిగిపోవడం వల్ల దానివల్ల ఫినాన్షియల్ ఇన్ఈక్వాలిటీ అనేది స్టార్ట్ అయిపోయింది. అండ్ తర్వాత ఇంకొకటి ఏంటి, క్యాపిటల్ సిటీ కదా. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇది వచ్చేసరికి మీరు ప్లేస్ అబ్జర్వ్ చేసినట్లయితే దిస్ ఈజ్ లైక్ ఏ హాట్స్పాట్. ఎన్వైర్న్మెంట్ పర్పస్ దిస్ ఈజ్ ఎ హాట్స్పాట్. ఇలాంటి ప్లేసెస్లోని క్యాపిటల్ సిటీస్ అంటే ఎక్కువ బిల్డింగ్స్, రోడ్స్, కన్స్ట్రక్షన్స్ అలాంటివన్నీ చేయాలి. సో దాని ద్వారా జకార్తాలోని ఏమైంది, వైల్డ్ లైఫ్ కానీ క్రైసిస్ అనేది అంటే స్టార్ట్ అయిపోవడం జరిగింది. ఆ హాట్స్పాట్ ఏదైతే ఉందో ఆ ఎన్వైర్మెంటల్ ఇష్యూస్ అనేవి స్టార్ట్ అయిపోయాయి. ఇంకా ఫెమైన్స్ లాగా, ఫ్రీక్వెంట్ ఎర్త్ క్వేక్స్ ఎట్సెట్రా ఇలాంటివన్నీ కూడా స్టార్ట్ అయిపోయాయి. వాటర్ ఏరియా ఇదైపోవడం వల్ల అక్కడ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డ్యామేజ్ అయిపోవడం కానీ ఇదంతా కూడా జరుగుతుందనమాట. అందుకే యాక్చువల్లీ ఇప్పుడు ఈ క్యాపిటల్ సిటీని కాపాడుకోవడం కోసం అని చెప్పేసి ఈ జకార్తా ఏరియా నుండి ఈ నుసాంతరా ఆర్ ఈస్ట్ కాళీమంటన్ బోర్నియా ఐలాండ్లోకి షిఫ్ట్ చేయడం అనేది జరిగిందనమాట. అయితే ఇప్పుడు ఎన్వైర్మెంటలిస్ట్ వాళ్ళ తాలూకా కన్సర్న్స్ అనేవి చాలా ఎక్కువైపోయాయి. వాళ్ళకి కన్సర్న్స్ ఏంటి ఎన్వైర్మెంటలిస్ట్కి? ఇప్పుడు నేను ఆల్రెడీ చెప్పాను, ఏదైతే ఈ జకార్తా హాట్స్పాట్ ఉందో అది క్యాపిటల్ సిటీ కింద ఉండడం వల్ల ఏం జరిగింది, మొత్తం అంతా కూడాను ఆ ఫ్లోరా ఫౌనా అదంతా కూడాను ఇన్ఫ్రాస్ట్రక్చర్ తోటి నిండిపోయింది. ఇప్పుడు సేమ్ అగైన్ మళ్ళీ నుసాంతరా కూడా డెవలప్ చేస్తున్నారు. నుసాంతరా ఈజ్ రిచ్ ఇన్ ఫ్లోరా అండ్ ఫౌనా. ఫ్లోరా అండ్ ఫౌనాలోని రిచ్ అన్నమాట. ఏది? నుసాంతరా. దానివల్ల ఇప్పుడు ఎన్వైరన్మెంటలిస్ట్ కన్సర్న్ ఏంటి, ఈ ఏరియా అంతా పోతుంది మళ్ళాను. ఇది కూడా ఇప్పుడు లార్జ్ బిల్డింగ్స్ తోటి, రోడ్ వేస్ తోటి, రైల్వేస్ తోటి మొత్తం నింపేస్తారు. అప్పుడు ఈ ఫ్లోరా ఫౌనా అంతా కూడా పోతుంది అని చెప్పేసి చాలా మంది భయపడుతున్నారనమాట. ఎస్పెషల్లీ ఏంటి డేంజరస్
లైక్ ఫర్ ఎగ్జాంపుల్ ఎండేంజర్డ్ స్పీషీస్ ఏవైతే ఉన్నాయో, ఓకే, ఎండేంజర్డ్ స్పీషీస్ ఇండోనేషియాలోని ఏవైతే లొకేట్ అయి ఉన్నాయో వాటికి థ్రెట్ అనేది మళ్ళా వస్తుంది, అవి క్రిటికల్లీ ఎండేంజర్డ్లోకి వెళ్ళిపోయే ప్రమాదం అనేది ఉంటుంది అని చెప్పేసి ఎక్స్ప్రెస్ చేయడం అనేది జరిగిందనమాట. ఓకేనా. సో అయితే గ్లోబల్ లెవెల్లోని ఇదొక్కటి ఫస్ట్ టైమా ఇదంతాను, అంటే ఈ కంట్రీలోనే ఫస్ట్ టైం ఇలా జరిగిందా, ఇంకెక్కడా కూడాను ఇలాంటివి ఏమీ జరగలేదా అంటే ఎస్, ప్రీవియస్లీ ఆల్సో హ్యాపెండ్ అనమాట. వెరీ రీసెంట్లీ 2005లోని వచ్చేసరికి మయన్మార్ తాలూకా క్యాపిటల్ రంగూన్ నుండి నైపై దా కింద చేయడం జరిగింది. నైపై దా, రంగూన్ టు నైపైదాలోకి షిఫ్ట్ చేయడం అనేది జరిగింది. అండ్ దానికంటే ముందు 1997లోనమాట కజకిస్తాన్, సో ప్రజెంట్ కజకిస్తాన్ క్యాపిటల్ అనేది ఏంటి, ప్రజెంట్ క్యాపిటల్ వచ్చేసరికి మనకి నూర్ సుల్తాన్ అనమాట. సో కజకిస్తాన్ కూడా ఆల్మటీ నుండి నూర్ సుల్తాన్కి షిఫ్ట్ చేయడం అనేది జరిగింది. అండ్ అలానే దానికి ముందు కూడా ప్రీవియస్లీ ఇన్ఫ్యాక్ట్ నైజీరియా కూడాను ఎప్పుడు 1991లోని నైజీరియా కూడా తన క్యాపిటల్ని లాగోస్ నుండి అబూజాకి షిఫ్ట్ చేయడం అనేది జరిగింది. సో ఈ విధంగా ప్రీవియస్లీ కూడా కొన్ని కంట్రీస్ అనేది షిఫ్ట్ చేయడం జరిగింది. అండ్ హిస్టారికల్లీ మీరు ఒకవేళ చూసుకుంటే చాలా కంట్రీస్ అవన్నీ చేశాయి. సో వెరీ రీసెంట్లీ గురించి నేను చెప్తున్నాను. సో దిస్ ఇస్ నాట్ ద ఫస్ట్ టైం కంట్రీస్ ఆర్ షిఫ్టింగ్ అనమాట. బట్ ఎస్పెషల్లీ ఐలాండ్ నేషన్స్లోని గట్ట ఎవరైతే ఉంటారో వాళ్ళు ఇలాంటివి షిఫ్ట్ చేయడం కానీ దానివల్ల ఏంటంటే మెయిన్ ఫ్లోరా అండ్ ఫానా ఎన్వైరన్మెంటల్ చేంజెస్ అనేవి ఇంకా జరిగే ప్రమాదం అనేది ఉంటుందన్నమాట. సో దానికోసం రెమెడీస్ అనేవి ఆలోచించాలి, కానీ షిఫ్ట్ చేయడం వల్ల we don't know. And this is what you need to remember. And గుర్తుపెట్టుకోండి, జోగ్రఫీ పర్స్పెక్టివ్లోని ఎస్పెషల్లీ ఈ సుమాత్రా కానీ జావా ఐలాండ్స్ కానీ దిస్ సెంట్రల్ కలిమంటన్ కానీ ఈస్ట్ కలిమంటన్ నార్త్ కలిమంటన్ రీజియన్ అండ్ బ్రూనై తోటి టచ్ అయి ఉండింది. అండ్ ఇండియన్ ఓషన్ రీజియన్లో లొకేట్ అయ్యి ఉంది, ఎస్పెషల్లీ మలేషియా పక్కన. సో మలేషియా, బ్రూనీ అండ్ దిస్ ఇండోనేషియా కలిపి షేర్ చేసుకుంటున్న ఏరియానే ఈ బోర్నియో ఐలాండ్ అనేది కూడా గుర్తుపెట్టుకోండి. ఇవంతా కూడా అండ్ ఇక్కడ ఆల్సో మనకి స్ట్రైట్ ఆఫ్ మలాక్కా కానీ ఇలాంటివన్నీ కూడా వెరీ వెరీ ఇంపార్టెంట్, విచ్ యూ నీడ్ టు రిమెంబర్ ఫ్రమ్ ఎగ్జామ్ పర్స్పెక్టివ్. ఓకేనా. సో ఎస్, ఐ హోప్ దిస్ ఈస్ వెరీ క్లియర్ ఫ్రమ్ నౌ. అండ్ నెక్స్ట్ మూవింగ్ టు అవర్ సెకండ్ ఆర్టికల్. ఓకే, సో దిస్ ఈస్ కొలోనల్ గీతా రాణా. మీకు డౌట్ వచ్చి ఉండాలి, మేడం ఇదేంటిది కొలోనల్ గీతా రాణా అని చెప్పారు అండ్ తర్వాత ఇక్కడ వచ్చేసరికి ఇండియా మ్యాపింగ్ జమ్మూ అండ్ కాశ్మీర్ పెట్టారు. సో సి దిస్ ఈజ్ వాట్ అవర్ లదాఖ్ రీజియన్. సో దిస్ లదాఖ్ రీజియన్ అనేది దేనికి టచ్ అయింది, యాజ్ ఆఫ్ నౌ మనకి ఆర్టికల్ 370 అబ్రోగేట్ చేసిన తర్వాత జమ్మూ అండ్ కాశ్మీర్ ఇంకా లదాఖ్ యూనియన్ టెరిటరీస్ కింద కన్వర్ట్ చేయడం అనేది జరిగింది. ఈ లదాఖ్ ఏదైతే ఉందో ఈ లదాఖ్ ఇప్పుడు ప్రెసెంట్ వచ్చేసరికి యూనియన్ టెరిటరీ వితౌట్ లెజిస్లేచర్, జమ్మూ అండ్ కాశ్మీర్ విత్ లెజిస్లేచర్. అయితే జోగ్రఫీ పర్స్పెక్టివ్లోని లదాఖ్ అనేది జమ్మూ అండ్ కాశ్మీర్ని, గిల్జిట్ బల్తిస్తాన్ రీజియన్ని, సియాచిన్ గ్లేసియర్ని, అక్సై చిన్ బార్డర్లోని ఉండడం అనేది జరిగింది. ఓకే, అండ్ కింద వచ్చేసరికి మనకి ఇండియా బార్డర్ అనమాట. సో లదాఖ్ చుట్టూ ఏవేవి రీజియన్స్ ఉన్నాయి అండ్ ఇన్ఫాక్ట్ ట్రాన్స్ కారోకరం రీజియన్ దగ్గర లొకేట్ అయ్యింది లదాఖ్ అనేది కూడా గుర్తుపెట్టుకోవడానికి ట్రై చేయండి, ఎందుకంటే జోగ్రఫీ పర్స్పెక్టివ్లోని కూడా మనకి వెరీ ఇంపార్టెంట్. అయితే లైక్ మీకు డౌట్ వచ్చి ఉండాలి, మేడం ఇదంతా చెప్పారు, ఓకే లదాఖ్ రీజియన్ గురించి మాకు అర్థమైంది, అదంతా జోగ్రఫికల్ సిచ్యువేషన్ చెప్పారు, కానీ కొలోనల్ గీతా రాణా గురించి చెప్తానని చెప్పేసి అవి చెప్పారేంటి? సో దిస్ ఈజ్ వాట్ హిస్టారికల్ థింగ్ అనమాట. లదాఖ్ రీజియన్లోని ఓకే ఎక్కడ లొకేట్ అయిందో మీకు అర్థమైంది కదా, అప్పుడు దీని ఇంపార్టెన్స్ మీకు క్లియర్గా అర్థమవుతుంది, అందుకోసమే ఫస్ట్ అది చెప్పాను. సో లదాఖ్ రీజియన్లోని ఫర్ ద ఫస్ట్ టైం ఇండియన్ ఆర్మీ తన ఆర్మీలోని ఏంటి అంటే విమెన్ని కొలోనియల్ కింద గీతా రాణాని అపాయింట్ చేయటం అనేది జరిగింది. ఓకేనా. సో దిస్ ఈజ్ వాట్ వెరీ ఇంపార్టెంట్ ఫ్రమ్ ఎగ్జామ్ పర్స్పెక్టివ్. ఫర్ ద ఫస్ట్ టైం ఎప్పుడైతే 2020లోని సుప్రీం కోర్ట్ ఆఫ్ ఇండియా ఈవెన్ విమెన్కి కూడా
పర్మనెంట్ కమిషన్ అనేది ఓపెన్ అప్ చేయాలి అని చెప్పేసి చెప్పడం అనేది జరిగింది. ఆ తర్వాత ఆర్మీ వాళ్ళు ఫస్ట్ టైం ఏంటి అంటే కమాండెంట్ లెవెల్లోని విమెన్కి కూడా ఎంట్రీ ఇవ్వాలి అని చెప్పేసి అనుకున్నారు అనమాట. ఆ తర్వాత వెరీ రీసెంట్లీ లదాఖ్ రీజియన్లోని ఫర్ ద ఫస్ట్ టైం ఫీల్డ్ ఆపరేషన్స్లోని, ఓకే, ఫీల్డ్ ఆపరేషన్స్ అంటే ఏంటి, వెళ్ళి వార్ కూడా చేయడం. ఫీల్డ్ ఆపరేషన్స్లోని అపార్ట్ ఫ్రమ్ మెడికల్ రిలేటెడ్ సర్వీస్, ఎందుకంటే ఇప్పటి వరకు ఆ విమెన్కి ఓన్లీ మెడికల్ రిలేటెడ్ అండ్ షార్ట్ సర్వీస్ కమిషన్సే తప్ప పర్మనెంట్ కమిషన్లో ఎవరికి ఇవ్వలేదు. సో అందుకోసం ఫర్ ద ఫస్ట్ టైం విమెన్కి అపాయింట్ చేయడం అనేది జరిగింది. అండ్ దట్ ఈజ్ నన్ అదర్ దాన్ అవర్ కొలోనల్ గీతా రాణా గారు అనమాట. అండ్ గీతా రాణా గారు వచ్చేసరికి ఏంటి అంటే దానికి ఎస్పెషల్లీ మనకి యుఎన్లోని ఎస్డిజి డెవలప్మెంట్ గోల్స్ అనేవి ఉన్నాయి. దాంట్లో గోల్ 5 ఏదైతే ఉందో దట్ ఈజ్ అచీవింగ్ జెండర్ ఈక్వాలిటీ అనేది మనకి మెన్షన్ చేసి ఉంటుంది. అది ఆర్మీ అయినా, నేవీ అయినా, లేకపోతే నార్మల్ జాబ్ రోల్స్ అయినా సరే, ఏదైనా సరే మెన్ అనేవాళ్ళు ఎలా ఉంటారో విమెన్ అనేవాళ్ళు కూడా ఈక్వల్ సపోర్టెడ్ అనమాట అండ్ ఈక్వల్లీ అనమాట. సో దానికి రిలేటెడే, అందుకే దీన్ని ఎన్హాన్స్ చేస్తూ మనకు సుప్రీంకోర్ట్ ఆఫ్ ఇండియా వర్డిక్ట్ ఇచ్చిన తర్వాత ఆర్మీ వాళ్ళు స్టెప్ తీసుకోవడం అనేది జరిగింది. అండ్ కమాండెంట్ లెవెల్లోని, కొలోనల్ లెవెల్లోని గీతా రాణాని లదాఖ్ రీజన్లోని, ఎస్పెషల్లీ ఎందుకు లదాఖ్ రీజన్ అనేది నేను స్పెసిఫై చేస్తున్నాను, దిస్ ఈజ్ సచ్ ఏ క్రూషియల్ ఏరియా. ఎక్కడ స్ట్రాటజిక్ లొకేషన్, రైట్, అటు అక్సాయ్ చిన్ కానీ, ఇటు సియాచిన్ గ్లేషియర్ కానీ, గిల్జిత్ బల్తిస్తాన్ అంటే అటు పాకిస్తాన్ కానీ, ఇటు చైనా కానీ, ఎస్పెషల్లీ రెండిటి మధ్యలో క్రష్ అయి ఉన్న ఏరియానే లదాఖ్. సో ఇలాంటి రీజియన్ లోని విమెన్ తాలూకు ఆపరేషన్స్ అనేవి వెరీ వెరీ ఇంపార్టెంట్. అండ్ దీనికి ప్రూవింగ్ దట్, దీన్ని చూస్తే మనకి ఇంకొకటి ఏం అర్థమవుతుంది, కొలోనల్ గీతా రాణా గారు ఎవరైతే ఉన్నారో షీఈ్ నాట్ సచ్ ఏ ఈజీ గోయింగ్ లేడీ అని చెప్పేసి మనం అనుకోవచ్చు. ఎందుకు అంటే షీ హ్యాస్ గాట్, సీ దట్ తను ఇన్ఫాక్ట్ షీ గాట్ హర్ ట్రైనింగ్ అండ్ ఆల్సో worked at రష్యాలోని మిలిటరీ అటాచీ కింద తను ఆల్రెడీ వర్క్ చేయటం అనేది జరిగింది. సో తనకు అంత లెవెల్ ఆఫ్ లీడర్షిప్ స్కిల్స్ కానీ, వర్కింగ్ రోల్స్ కానీ, దట్ డేరింగ్ లెవెల్స్ కానీ అవన్నీ కూడా తనకు ఉన్నాయి. కాబట్టి తన వర్క్ స్కిల్స్ అవన్నీ చూసి, ఎస్పెషల్లీ తన రోల్స్ అనేవి చూసిన తర్వాత ఇండియన్ ఆర్మీ హ్యాస్ డిసైడెడ్, మన నేవీ వాళ్ళు, ఆర్మీ వాళ్ళు డిసైడ్ అయ్యారు. సో ఇప్పుడు తినని కొలోనల్ లెవెల్లోని అపాయింట్ చేయొచ్చు లదాఖ్లోని. షీ సచ్ అన్ అంటే ప్రూవ్డ్ లేడీ అని చెప్పేసి మనం చెప్పుకోవచ్చు అనమాట. అండ్ ఇంకొకటి ఏంటి అంటే షీఈ్ ఫ్రమ్ ఉత్తరాఖండ్, విచ్ యూ నీడ్ టు రిమెంబర్. ఈవెన్ ప్రజెంట్ మన చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్ బిపిన్ రావత్ గారు ఎక్కడైతే ఉన్నారో ఆ ఏరియా నుండి దిస్ ఈవెన్ కొలోనల్ గీతా రాణా గారు కూడాను ఉత్తరాఖండ్ రీజియన్ నుండి అనమాట. ఓకేనా. సో దిస్ ఈజ్ వాట్ ఇంపార్టెంట్ ఫ్రమ్ ఎగ్జామ్ పర్స్పెక్టివ్. ఎస్డిజి గోల్స్, యుఎన్ గోల్స్ అచీవ్ చేయడానికి అండ్ 2020లో వర్డిక్ట్ అనేది వచ్చిన తర్వాత సో రీసెంట్లీ అపాయింట్ చేశారు. ఇప్పుడు విమెన్కి కూడా ఫీల్డ్ లెవెల్ కానీ ఎట్సెట్రా అదంతా కూడాను. సో ఈవెన్ ఇండస్ట్రియల్ లెవెల్లో కూడా మనం సుధామూర్తి గారిని ఎగ్జాంపుల్ చూసుకుంటాం కదా. ఇండస్ట్రియల్ లెవెల్లో వర్క్ ఫోర్స్లోని ఫర్ ద ఫస్ట్ టైం సుధామూర్తి గారు. అలానే ఆర్మీ లెవెల్లో కూడా ఏంటి మనకి దిస్ కొలోనల్ గీతా రాణా గ్లాస్ సీలింగ్ ఎఫెక్ట్ని బ్రేక్ చేయడం అనేది జరిగిందనమాట. ఎందుకంటే ఇప్పటి వరకు కూడా విమెన్ అలాంటి లెవెల్స్లో లేరు కాబట్టి. ఓకేనా. సో ఐ హోప్ దిస్ ఇస్ క్లియర్. అండ్ మూవింగ్ టు ద నెక్స్ట్ ఆర్టికల్, ట్రాపిక్స్ 2023 అనమాట. దిస్ ట్రాపిక్స్ 2023 అనేది 1 నేవల్ ఎక్సైజ్ ఆఫ్ ఇండియా, నేవల్ ఎక్సైజ్ అనమాట, ఆర్ మ్యారిటైమ్ ఎక్సైజ్ అని చెప్పి కూడా మనం అనొచ్చు. సో వాటర్ రిలేటెడ్ అనమాట. దాని ఫుల్ ఫామ్ వచ్చేసరికి థియేటర్ లెవెల్ ఆపరేషనల్ రెడీనెస్ ఎక్సర్సైజ్. ఓకే, దీని ఫుల్ ఫామ్ ట్రాపిక్స్ వచ్చేసరికి థియేటర్ లెవెల్ ఆపరేషనల్ రెడీనెస్ ఎక్సర్సైజ్ అనమాట. అయితే ఫర్ ద ఫస్ట్ టైం ఇది ఎప్పుడు స్టార్ట్ చేయడం జరిగింది, జనవరి 2019లోని ఫస్ట్ టైం అనేది నేవీ వాళ్ళు చేశారనమాట. ఆ తర్వాత ఎవ్రీ 2 yearsకి ఒకసారి దిస్ ఈజ్ ఏ
బయనియల్ ఎక్సర్సైజ్. బయనియల్ ఎక్సర్సైజ్ అంటే అర్థం ఏంటి? ఎవ్రీ 2 yearsకి ఒక్కసారి చేసేదాన్ని బయనియల్ అంటారనమాట. మేడం అదేంటది 2019లో జరిగింది, మళ్ళీ మార్చ్ రిలేటెడ్ చెప్పారు. ఎస్, ఎప్పుడు స్టార్ట్ అయింది? ఈ సెకండ్ ట్రాపెక్స్ ఏదైతే జరిగిందో అది డిసెంబర్ 2022లో స్టార్ట్ అయింది. ఓకే, జనవరి 2019 నుండి 2020 వరకు అయ్యింది. ఆ తర్వాత డిసెంబర్ 2022 నుండి ఇన్ఫ్యాక్ట్ మార్చ్ 2023 వరకు కూడా జరగడం జరిగింది. అందుకే ఇది బైనియల్ ఎక్సర్సైజ్ అని చెప్పేసి అంటారనమాట. అయితే ఈ యొక్క పర్టికులర్ ఎక్సర్సైజ్లోని నాట్ జస్ట్ మొత్తం ఇండియన్ నేవీయే కాకుండా ఇండియన్ ఆర్మీ కానీ ఆర్ అదర్వైజ్ ఇండియన్ ఎయిర్ ఫోర్స్ కానీ, ఓకే, ఇండియన్ ఎయిర్ ఫోర్స్, ఇండియన్ కోస్ట్ గార్డ్స్, వీళ్ళందరూ కూడా దీంట్లో పార్టిసిపేషన్ అనేది చేయడం జరిగింది అలాంగ్ విత్ ఇండియన్ నేవీ. ఎక్కడ జరగడం? ఇండియన్ ఓషన్ రీజియన్లోని జరిగింది. ఓకే, ఇండియన్ ఓషన్ రీజియన్లోని టోటల్ ఎక్సర్సైజ్ అనేది జరిగింది. ఇండియాలోని సచ్ ఎ లాంగ్ మనకి అంటే మనకి చాలా సీ కోస్ట్ లైన్ అనేది ఎక్కువ కదా, ఆల్మోస్ట్ 7,500 కిలోమీటర్స్ కోస్ట్ లైన్ అనేది మనకి ఉండింది. ఈ కోస్ట్ లైన్ని మనం ఎప్పటికప్పుడు సేఫ్ గార్డ్ చేసుకోవాలి ఎక్సెట్రా. అంటే ఎప్పటికప్పుడు ఇలాంటి ఎక్సర్సైజెస్ అనేవి చేసుకున్నాం అనుకోండి, దాని ద్వారా ఇండియా తాలూకా క్యాపబిలిటీస్ కానీ ఆర్ ఎప్పుడైనా సరే వార్స్ కానీ ఎవరైనా అటాక్ చేస్తున్నారు అంటే మన ఉన్న రెడీనెస్ని కానీ ఈ ఎక్సర్సైజెస్ అనేవి షోకేస్ చేయడంలోని హెల్ప్ చేస్తుంది. అండ్ అలానే దీస్ ఆర్ ఆల్సో లైక్ పార్ట్ ఆఫ్ ట్రైనింగ్ అనమాట. మన నేవల్ వాళ్ళకి లైవ్ ట్రైనింగ్ కూడాను హెల్ప్ అవుతుంది అనమాట. సో ఈ విధంగా అందుకే ఎప్పటికప్పుడు ఎక్సర్సైజెస్ అనేవి చేస్తారు. అండ్ దిస్ ఈజ్ ఆల్సో పార్ట్ ఆఫ్ అవర్ రెగ్యులర్ ఎక్సర్సైజెస్ కింద మనం చెప్పుకోవచ్చు. ట్రాపెక్స్ అనేది ఇండియన్ ఓషన్ రీజన్ అండ్ హోస్టెడ్ బై ఇండియన్ నేవీ అని, అండ్ ఇండియన్ ఆర్మీ, ఎయిర్ ఫోర్స్, కోస్ట్ గార్డ్స్ ఎట్సెట్రా వీళ్ళందరూ కూడా పార్టిసిపేట్ చేయడం అనేది జరిగింది. అండ్ దిస్ ఇస్ సచ్ కైండ్ ఆఫ్ సెకండ్ ఎక్సర్సైజ్ అనేది కూడా గుర్తుపెట్టుకోవడానికి ట్రై చేయండి. ఓకేనా? సో దిస్ ఈస్ వేర్ ఇండియన్ నేవీ తాలూకా మన దగ్గర ఉన్న స్టెల్త్ కెపాసిటీ కానీ, సబ్మెరైన్స్ కానీ, ఫ్రిగేట్స్ కానీ ఆర్ కార్వెట్స్ కానీ ఇలాంటివన్నీ కూడాను వాటి కెపాసిటీ ఎంత, క్యాపబిలిటీ అనేది ఎంత, రెడీనెస్ ఎంత, ఎవరైనా లైవ్ అటాక్ చేశారు అంటే మనం ఎంతవరకు ఇమ్మీడియట్లీ రెస్పాండ్ అవ్వగలము, ఒక ఏరియా నుండి ఇంకొక ఏరియాకి ఎంత ఫాస్ట్గా రీచ్ అవుట్ అవ్వగలము, ఇలాంటివన్నీ కూడాను క్యాపబిలిటీస్ ఎక్సర్సైజెస్ అవన్నీ కూడాను చెక్ చేస్తారనమాట. అందుకే ఎక్సర్సైజెస్ అనేవి హెల్ప్ చేస్తాయన్నమాట. ఓకేనా? సో ఐ హోప్ దిస్ ఈస్ క్లియర్. నౌ ఐఎమ్ మూవింగ్ టు ది నెక్స్ట్ ఆర్టికల్ నౌ. దట్ ఈస్ అవర్ ఇంటర్నేషనల్ డే ఆఫ్ విమెన్ జడ్జెస్. అయితే ఎవ్రీ ఇయర్ కూడాను ఇంటర్నేషనల్ డే ఆఫ్ విమెన్ జడ్జెస్ని మార్చ్ 10th నాడు సెలబ్రేట్ చేయడం అనేది జరుగుతుంది. సో మార్చ్ 8th ఇంటర్నేషనల్ విమెన్స్ డే గుర్తుపెట్టుకోండి. మార్చ్ 10th ఇంటర్నేషనల్ డే ఆఫ్ విమెన్ జడ్జెస్. రెండింటికి చాలా డిఫరెన్స్ అనేది ఉంది, యూ మస్ట్ నో. అండ్ దీన్ని సెలబ్రేట్ చేసేది కానీ ఎవ్రీ ఇయర్ అవేర్నెస్ క్రియేట్ చేసేది ఎవరు? UN అనమాట. ఎవ్రీ ఇయర్ సెలబ్రేట్స్ దిస్. దిస్ ఈజ్ ఆల్సో వెరీ ఇంపార్టెంట్ అనమాట. అయితే మెయిన్ ఏంటి అంటే ఇది ఎప్పటి నుండి స్టార్ట్ చేశారు, దీని హిస్టరీ అనేది మీకు వెరీ వెరీ ఇంపార్టెంట్. హిస్టరీ వచ్చేసరికి మనకి ఏంటి అంటే డూ రిమెంబర్ దిస్. ఇది ఎప్పుడు స్టార్ట్ చేశారు? ఫర్ ద ఫస్ట్ టైం 10th March 2022లో ఫస్ట్ టైం సెలబ్రేట్ చేయడం అనేది జరిగింది. అయితే ఇయర్ ఏదైతే జరుగుతుందో దిస్ వన్ సెకండ్ ఇయర్ అని చెప్పేసి మనం చెప్పుకోవచ్చు. అయితే ఇది ఫస్ట్ టైం సెలబ్రేట్ చేయడం అనేది జరిగింది. ఎలా? UN వాళ్ళు. అయితే 2021లోని ఓకే ఏప్రిల్ ఆ టైంలో నన్ను చెప్పేసి అనమాట. ఎస్పెషల్లీ ఎవరు? దిస్ ఖతార్ వాళ్ళు దిస్ రిజల్యూషన్ అనేది పాస్ చేశారు విమెన్ జడ్జెస్ కోసం అని చెప్పేసి. ఆ రిజల్యూషన్ పేరే 75/274. అది యునైటెడ్ నేషన్స్ జనరల్ అసెంబ్లీ ఎప్పుడు పాస్ చేసింది? 2021లోని ఈ రిజల్యూషన్ పాస్ చేయడం అనేది జరిగింది. అలా పాస్ చేసిన తర్వాత నెక్స్ట్ మార్చ్ 2022లోని ఫర్ ద ఫస్ట్ టైం ఇంటర్నేషనల్ డే ఆఫ్ విమెన్ జడ్జెస్ ఏదైతే ఉందో దాన్ని సెలబ్రేట్ చేయడం అనేది జరిగింది. అయితే
వీటి తాలూకా ఇంపార్టెన్స్ అనేది ఏంటి మెయిన్ వచ్చేసరికి, ఎస్పెషల్లీ దీని ఇంపార్టెన్స్ ఏంటి అంటే జెండర్ జస్టిస్ ఎన్ష్యూర్ చేయడానికి. మేడం జెండర్ ఈక్వాలిటీ అంటారు ఓకే, కానీ జెండర్ జస్టిస్ ఏంటి మేడం? రిమెంబర్ దట్ కోర్ట్ ఈజ్ ఏ ప్లేస్ వేర్ న్యాయం అనేది దొరికే ఏరియా. సో ఇఫ్ ఎట్ ఆల్ ఆ ఏరియాస్లోని మెన్ అనేవాళ్ళు డామినెంట్ ఉంటే, అలాంటప్పుడు విమెన్ రిలేటెడ్ ఇష్యూస్ ఏమైనా వస్తే అలాంటప్పుడు న్యాయం అనేది ఎవరు చేస్తారు? సో అందుకే ఇఫ్ ఎట్ ఆల్ అలాంటి న్యాయం ఇచ్చే మనుషుల్లో కూడాను ఆ జెండర్ ఈక్వాలిటీ అనేది ఉంటేనే జెండర్ జస్టిస్ అనేది జరుగుతుంది. యునైటెడ్ నేషన్స్ ఎప్పుడూ కూడా జెండర్ జస్టిస్ అనేది ఎన్ష్యూర్ చేయడానికే కమిట్ అవుతూ ఉంది. ఆ కమిట్మెంట్లోని ప్రొసీజర్ యునైటెడ్ నేషన్స్ జనరల్ అసెంబ్లీ 2021లోని రిజల్యూషన్ పాస్ చేసింది. అందుకే అప్పటి నుండి కూడా ఎవ్రీ ఇయర్ విమెన్ అనేవాళ్ళు కేవలం ఏవో కొన్ని రోల్స్ లైక్ హోమ్ మేకర్స్ అనో టీచర్స్ అనో అలాగా ది స్టీరియోటైపిక్ రోల్స్లోనే కాకుండా రిమైనింగ్ రోల్స్ లైక్ ఈవెన్ జడ్జెస్ కానీ లాయర్స్ కానీ ఆర్ అదర్వైజ్ మిగతా వాటిల్లో కూడా అమ్మాయిలు అనే వాళ్ళు ఉండాలి అని చెప్పేసి అనుకుంటున్నారు. సో దాంట్లో భాగంగానే ఈ జస్టిస్లో కూడా విమెన్కి జెండర్ ఈక్వాలిటీ ఎస్డిజి డెవలప్మెంట్ గోల్ 5 ఏదైతే ఉందో దాన్ని అచీవ్ చేయడానికి కోసం అని చెప్పేసి ఎస్పెషల్లీ రిజల్యూషన్ని పాస్ చేసి సెలబ్రేట్ చేసి అవేర్నెస్ క్రియేషన్ అనేది చేస్తున్నారు. సో ఇక నుండి ఏ కోర్ట్స్లో కానీ ఇంటర్నేషనల్ కోర్ట్స్లో కానీ విమెన్కి కూడా ఈక్వల్ రిప్రజెంటేషన్ అనేది ఉండాలి అని చెప్పేసి ఎక్స్పెక్ట్ చేస్తున్నారనమాట. సో దిస్ గివ్స్ దట్ విమెన్ ఎవరైతే ఉన్నారో ఎస్పెషల్లీ ఈ కాలంలోని ఈ లాయర్ ఆర్ జడ్జెస్ కెరియర్స్ ఎవరైతే ఆప్ట్ చేసుకుంటున్నారో దిస్ రిజల్యూషన్ పాస్ చేయడం కానీ దిస్ డే సెలబ్రేట్ చేయడం అనేది వాళ్ళకి ఇంకా ఇన్స్పైరింగ్ అయ్యి ఇంకా అమ్మాయిలు ముందుకు రావడానికి చదువుకోవడానికి దిస్ లా ఫీల్డ్ అనేది ఎంచుకోవడంలో కూడా హెల్ప్ అవుతుంది అనమాట. సో ఓవరాల్ ఇవన్నీ ఎన్ష్యూర్ చేయడం కోసం యునైటెడ్ జనరల్ అసెంబ్లీ రిజల్యూషన్ అనేది పాస్ చేయడం అనేది జరిగింది. ఓకేనా? సో ఐ హోప్ దిస్ ఇస్ క్లియర్. అండ్ ఏ రోజు ఏంటి ఎప్పుడు హిస్టరీ అండ్ ఈ రెజల్యూషన్ ఎవరు పాస్ చేశారు అండ్ ఎప్పటి నుండి స్టార్ట్ చేశారు, ఇది సెకండ్ సచ్ కైండ్ ఆఫ్ ఇయర్ అని కూడా మనం చెప్పుకోవచ్చు. March 10th అండ్ నెక్స్ట్ 2024 వచ్చేసరికి 3rd ఇయర్ అయిపోతుంది. ఇన్ఫాక్ట్ డూ రిమెంబర్ దిస్. నెక్స్ట్ లాస్ట్ ఆర్టికల్ ఫర్ టుడే దట్ ఈస్ కొలంబియా రిలేటెడ్. అయితే ఫర్ ద ఫస్ట్ టైం కొలంబియా 25 ఇయర్స్లో ఫస్ట్ టైం తనేంటి అంటే తన తాలూకా మిలిటరీ సర్వీసెస్ని విమెన్కి ఓపెన్ చేయటం అనేది జరిగింది. ఓకే, ఇప్పటి వరకు కూడా ఎప్పుడూ కూడా కొలంబియాలోని విమెన్కి ఎప్పుడూ కూడాను వాళ్ళకి ఎంట్రీ అనేది లేదనమాట. ఇప్పటిదాకా ఎప్పుడూ కూడాను విమెన్కి లాస్ట్ 25 ఇయర్స్ లోపల విమెన్కి ఏ రోజు కూడా వాళ్ళు మిలిటరీ సర్వీసెస్లోకి ఎంటర్ అవ్వడానికి ఆప్షన్ లేదు. అండ్ ఇంకొక పాయింట్ విచ్ యూ నీడ్ టు రిమెంబర్ ఏంటి అంటే కొలంబియాలోని కంపల్సరీ మిలిటరీ సర్వీస్ అనేది ఉంది. అంటే అర్థం ఏంటి? డెఫినెట్లీ మిలిటరీ సర్వీస్లో ప్రతి ఒక్క పర్సన్ కూడా వాళ్ళ లైఫ్లోని మిలిటరీ సర్వీస్ అనేది చేయాలి. అయితే ఇది ఎవరు చేయాలి? మెన్ ఆర్ యూత్ అని చెప్పుకోవచ్చు. ఎస్పెషల్లీ ఏ ఏజ్ లోపల 18 to 24 ఇయర్స్ ఏజ్ వాళ్ళు డెఫినెట్లీ కంపల్సరీ మిలిటరీ సర్వీస్ అనేది చేయాలి. అయితే కొలంబియా అనేది ఎక్కడ లొకేట్ అయ్యింది? సో దిస్ ఈజ్ వేర్ కొలంబియా ఈజ్ లొకేటెడ్. అండ్ కొలంబియా తాలూకా క్యాపిటల్ ఏంటి? బొగోటా. ఇక్కడే ఉంటుందన్నమాట సమ్వేర్. బొగోటా కొలంబియా క్యాపిటల్. అండ్ ఇఫ్ అట్ ఆల్ మీరు అబ్జర్వ్ చేసినట్లే యాండీస్ మౌంటైన్స్ అనేవి లొకేట్ అయి ఉన్నాయి. అండ్ తర్వాత పనామాని టచ్ అవుతూ ఉండింది. అటు సైడ్ ఈస్ట్ సైడ్ వచ్చేసరికి వెనిజులా, వెస్ట్ సైడ్లో వచ్చేసరికి ఈక్వెడార్, పెరు, బ్రెజిల్ అనేవి ఈ టోటల్ ఇవన్నీ కూడా కవర్ చేస్తున్నాయి. అండ్ ఇంకొకటి మెయిన్ థింగ్ ఏంటి అంటే ఈక్వేటర్ని టచ్ చేస్తున్న ఏరియా కొలంబియా అనమాట. కొలంబియాలోని ఈవెన్ ఈక్వేటర్ అనేది కూడా పాస్ అవుతూ ఉందన్నమాట. మెయిన్ ఇంపార్టెంట్ కెనాల్స్ కూడా లెఫ్ట్ సైడ్ వచ్చేసరికి మీకు పెసిఫిక్ ఓషన్, ఈస్ట్ సైడ్లో కెరీబియన్ సీ అనేది కూడా లొకేట్ అయి ఉంది. జాగ్రఫీ ఎప్పుడైనా ఇలాంటివి ఏమైనా వచ్చాయంటే వాటి జాగ్రఫీ కూడా మీరు గుర్తుపెట్టుకోవడం అనేది వెరీ వెరీ ఇంపార్టెంట్ అనమాట.
సో ఈ విధంగా వాళ్ళు రీసెంట్లీ కొలంబియా హ్యాస్ స్టార్టెడ్ మిలిటరీ సర్వీసెస్ అనేవి ఓపెన్ అప్ చేయడమే పాటు ఇన్ఫ్యాక్ట్ ఈ కంపల్సరీ మిలిటరీ సర్వీస్ ఏదైతే ఉందో దాన్ని కూడాను ఇక నుండి స్టాప్ చేసి అండ్ ఎవరైతే ఎస్పెషల్లీ ఈ ఏజ్ గ్రూప్స్లో వాళ్ళు ఉంటారో ఆ యూత్ ఆర్ మెన్ అనే వాళ్ళు ఇక నుండి ఏంటంటే వీళ్ళు హ్యూమన్ రైట్ యాక్టివిటీస్లో పాల్గొనడం కానీ ఆర్ అదర్వైజ్ వాళ్ళు ఏంటి అంటే ఇన్ఫ్యాక్ట్ ఎన్వైర్మెంటల్ తాలూకా ప్రాజెక్ట్స్ అనేవి అప్హెల్డ్ చేయటం కానీ టేకన్ అప్ చేయడం కానీ ఎడ్యుకేషనల్ ప్రోగ్రామ్స్ అనేవి చేయటం కానీ ఇలాంటివన్నీ చేయడం ద్వారా వాళ్ళు ఏంటంటే సొసైటీలోని యూత్ అనేది క్రూషియల్ రోల్ ప్లే చేస్తుంది. అంటే ఓన్లీ మిలిటరీ మాత్రమే ఉన్న ఒక ఆప్షన్ కాదు. డెఫినెట్లీ వాళ్ళు 1 year అనమాట ఖచ్చితంగా మిలిటరీ సర్వీస్ అనేది చేయాలి. కానీ ఇప్పుడు దాన్ని వాళ్ళు ఆఫ్ చేసి ఏం చేస్తున్నారు, ఇలాంటివన్నీ కూడా వాళ్ళ కెరియర్లో 18 to 24 years లోపల వాళ్ళు చేయాలి అని చెప్పేసి స్టార్ట్ చేసి, ఎందుకంటే ఇప్పుడు విమెన్కి కూడా ఓపెన్ అప్ చేయడం వల్ల విమెన్ని కూడా వాళ్ళు అపాయింట్ చేసుకోవడం వల్ల ఏంటి అంటే మోర్ అండ్ మోర్ పీపుల్ అనే వాళ్ళు ఉంటారు కాబట్టి. సో యాజ్ ఆఫ్ నౌ అనమాట, దీనికి ముందు యాజ్ ఆఫ్ నౌ కొలంబియా తాలూకా ఆర్మీలోని 2 lakh ఆర్మీ పర్సనల్ అనే వాళ్ళు ఉండేవారు అనమాట. అయితే దాంట్లోనే ఎస్పెషల్లీ మిలిటరీ యూనివర్సిటీస్ నుండి అడ్మినిస్ట్రేటివ్ రోల్స్ నుండి కూడా ఉండేవాళ్ళు ఉన్నారు. ఎవ్రీ ఇయర్ ఆల్మోస్ట్ 50,000 సోల్జర్స్ వరకు కూడాను కొత్త సోల్జర్స్ అనేవాళ్ళు రావడం జరుగుతుందన్నమాట. సో ఎస్పెషల్లీ ఎంత టైమ్ 1 year మ్యాండేటరీ సర్వీస్. అయితే ఇప్పుడు దాన్ని కొంతమంది అపోజ్ చేస్తున్నారులేండి, అది వేరే సంగతి. ఎందుకంటే ఇప్పుడు ఒకేసారి మిలిటరీ సర్వీస్ అనేది నెగటివ్ ఎఫెక్ట్ అవుతుంది, ఒకేసారి మన ఆర్మీ పర్సనల్ అనే వాళ్ళు రెడ్యూస్ అయిపోతారు అండ్ విమెన్ అంతలాగా రోల్ ప్లే చేయగలరా ఎట్సెట్రా, ఇదంతా కూడా క్రిటిసిజం. బట్ దిస్ ఈజ్ ఎ వే టు కొలంబియా స్టార్టెడ్ ఏంటి అంటే ఇప్పటి వరకు ఉన్న అంటే ఆ గ్లాస్ బ్రేక్ త్రూ ఏదైతే ఉందో దాన్ని అచీవ్ చేయడం అనేది జరిగింది. విమెన్ని ఇంట్రడ్యూస్ చేయడం ద్వారా, ఇలాంటి కంపల్సరీ మిలిటరీ సర్వీసెస్ ఇవన్నీ కూడా ఎండప్ చేయడం ద్వారా, అటు డెమోక్రసీ కానీ ఇటు ఎడ్యుకేషనల్ ప్రోగ్రామ్స్ ద్వారా ఎన్ష్యూర్ చేయడం కానీ, ఇలాగ కొత్త న్యూ రోల్ ఆర్ న్యూ ఏజ్లోకి కొలంబియా ఎంటర్ అవ్వడం అనేది జరిగింది. దిస్ ఈజ్ ఎ షోకేస్ ఆర్ విట్నెస్ కింద మనం చెప్పుకోవచ్చు. ఓకేనా? సో ఎస్, ఐ హోప్ ఏదైతే నేను 5 articles అన్నానో అవన్నీ కూడా మీకు క్లియర్గా అర్థమయ్యాయి అని చెప్పేసి. సో ఎవ్రీడే లైక్ ఎవ్రీడే ఈరోజు కూడా క్వశ్చన్ అనేది చూడటానికి ట్రై చేద్దాం. ఓకేనా? సో వీ షాల్ సీ ది క్వశ్చన్ ఆఫ్ ఈస్ట్ కలిమంటన్ recently seen in the news is located in option A Brunei, option B Singapore, option C Malaysia, option D none of the above. క్వశ్చన్ ఎందుకు ఆప్షన్స్ ఇలా ఇచ్చాను అనేది మీకు అర్థమై ఉంటుంది అనుకుంటాను. సో ఐ హోప్ విత్ దిస్ ఐఎమ్ ఎండింగ్ అప్ దిస్ సెషన్ ఫర్ టుడే. అండ్ డూ రిమెంబర్ దట్ మీరు ఏపీపీఎస్సీ కరెంట్ అఫైర్స్ మీరు క్లియర్గా కవర్ చేయాలి అనుకుంటే అండ్ మిగతా పార్ట్స్ కూడా మీరు కవర్ చేయాలి అనుకుంటే, సో ప్రెసెంట్ ఆఫర్స్ రన్ అవుతున్నాయి, ఆ కోర్సెస్లో జాయిన్ అయ్యే ప్రయత్నం అనేది చేయండి. అండ్ అలానే ఈ క్వశ్చన్కి ఆన్సర్ కింద కామెంట్ బాక్స్లో పెట్టండి. అలానే మీకు ఈ వీడియోస్ అనేవి ఎంతవరకు హెల్ప్ అవుతున్నాయో కూడా ప్లీజ్ డూ మెన్షన్ దట్. ఇఫ్ యూ లైక్ ద వీడియో ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు LTX Classes channel. Have a good day. Take care students. Tomorrow we shall meet again. Till take care.